శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తారకాసుర వధ. ఋషులు సూతుని ఇట్లడిగిరి, సూతకుమార, తారకాసుర వధం ఎప్పుడు జరిగెనో ఈ మహావిషయం మత్స్యరూపుడకు నారాయణుడు తెలిపిన విధమున మాకు నీవు తెలుపుము. నీ నోరు క్షీరసాగరం, దాని నుండి వెలువడే ఈ కథ అమృత రూపం. మీరు చెబుతున్న కథలు ఎంత వింటున్నా తృప్తి కలుగటలేదు. మహాబుద్ధిశాలి యగు సూతముని మా మనోగతమగు కుతూహలం తీర్చము అనగా సూతుడు ఋషులతో ఇట్లు పలికెను. మనవు మత్స్యరూపుడకు నారాయణుని సర్వజగద్వ్యాపయు సర్వసమర్థుడును అగు షణ్ముఖుడు శరవణమున ఎట్లు జన్మించెను అని అడిగెను. అమితమగు ఓజస్సు గల మణిరాజు అడిగిన ప్రశ్న విని బ్రహ్మదేవునికి తండ్రి యగు నారాయణుడు ప్రీతుడై తాను చెప్పిన దాన్ని తత్వమెరగగల మహామతి యగు మనవుతో ఇట్లు పలికెను. పూర్వం వజ్రాంగుడను అసురుడు ఉండెను. అతని కుమారుడు తారకుడు. ఆ మహాబలుడు దేవతలను వారి వారి పురముల నుండి వెడలగొట్టెను. వారు భయనిపీడితులై బ్రహ్మకడకు పోయిరి. భీతులకు దేవతలను చూసి బ్రహ్మ వారితో ఇట్లనెను, దేవతలారా, భయం విడువుడు. శంకరునికి ఆత్మజుడు హిమవంతునికి దౌహిత్రుడు అగు శిశువు ఆ దానవుని చంపును అనెను. తర్వాత కొంతకాలానికి శివుడు శైలరాజసుతను వివాహమాడెను. అతడు కారణాంతరమున తన వీర్యాన్ని అగ్ని నోటియందు వదిలెను. అగ్ని తన నోటపడిన ఆ రేతస్సు దేవతలకు అర్పించెను. వారది మింగగాది వారి ఉదరములందు జీర్ణం కాక వారి పొట్టలు చీల్చి వచ్చి రెల్లుదుబ్బుల నడుమ పడెను. దాని నుండి రవి తేజస్కుడగు గుహుడు అనగా కుమారస్వామి జన్మించెను. 7 దినముల బాలుడుగా ఉండియే అతడు తారకాసురుని చంపెను అనగా సూతిని వచనం విని ఋషులు ఇట్లనిరి, ఈ కథ మిగల ఆశ్చర్యము రమ్యము అగుటతో పాటు పాపనాశిని అని తోస్తున్నది. నీవు ఉన్నది ఉన్నట్లు మాకు సవిస్తరంగా వినిపించము. పూర్వమందుండిన వజ్రాంగుడైన దైత్యేంద్రుడు ఎవరి వంశమందు ఉద్భవించెనో, దేవతలను నలుగగొట్టినవాడు బలశాలి యోగు తారకుడు అతని కుమారుడు అయ్యనడిన ఆ వజ్రాంగుడు ఎంతటివాడో, ఇట్టి దైత్యేశ్వరుని వధించువాడెవడయ్యను. మహనీయ, స్కందుని జన్మమును మాకు సమగ్రంగా వినిపించము అనగా విని సూతుడు ఋషులకి ఇట్లు చెప్పనారంభించెను. బ్రహ్మ మానసపుత్రుడగు దక్షుడను ప్రజాపతికి వైరిణి అను పత్ని అందు 60 మంది కుమార్తెలు కలిగిరి. అతడు వారిలో 10 మందిని ధర్మునికి, 13 కశ్యపునికి, 27 మందిని సోమునికి, అరిష్టనేమికి, 2 భృగుపతికి, 2 అంగిరసుకునికి, 2 కృశాసునికి ఇచ్చెను. దితి, అదితి, విశ్వ, అరిష్ట, సురస, సురభి, వినత, తామ్ర, క్రోధవస, ఇరాకద్రుముని అను ఇంకా ఈ 13 కశ్యపుని పత్నులు వీరు లోకమాతలను ప్రసిద్ధులు. గోజాతి స్థావర జంగమాత్మకమైన ఇతర ప్రాణి సమూహము ఇతరములకు నానా ప్రకారములకు ప్రాణులు ఈ 13 నుండియే జన్మించెను. దేవేంద్రుడు, ఉపేంద్రుడు, పూష మొదలగు వారికి అందరికీ అదితి తల్లి అయ్యను. దితి వల్ల హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు జన్మించిరి. ధనువు అను ఆమె గర్భమున దానవులు జన్మించిరి. సురభి అను ఆమెకు గోవులు జన్మించెను. వెనుతకు గరుడు మొదలగు పక్షులు కలిగెను. కద్రువుకు నాగులు కలిగెను. మిగిలిన కశ్యప పత్నులకు మిగిలిన ప్రాణులు జన్మించెను. మహాబలుడగు హిరణ్యకశిపుడు త్రైలోక్యనాథుడుగా ఇంద్రుని గెలిచి ఆ రాజ్యాన్ని తానే ఎడసాగాను. తర్వాత కొంతకాలానికి హిరణ్యకశిపుడు మొదలగు వారు విష్ణుని చేతిలోనూ మిగిలిన దైత్య దానవులు ఇంద్రుని చేతిలోనూ మరణించిరి. తర్వాత హతపుత్ర యగు దితి తన భర్తయు దేవుడు ఒక కశ్యపుని మహాబలుడు శక్రుని చంపువాడును ఒక మరి ఒక కుమారుని వరంగా ఇమ్మనను. సర్వసమర్థుడగు ఆ కశ్యపుడు ఆమెతో ఇట్లనెను, దేవి, 1000 ఏండ్లు శుచిమనస్కవై నియమంతో ఉండము, కుమారుని పొందుదు అనగా ఆమె అట్లే చేయ ఆరంభించెను. ఆ కాలమున ఇంద్రుడు సమాహిత చిత్తుడై ఆమెను సేవించసాగెను. ఆమెయు ఆ సేవ అంగీకరించెను. 1000కి 10 ఏండ్ల కొరత ఉండగా తపస్సునందున్న దితి మిగుల ప్రీతురాలై వరమును ఇయ్యదలిచి ఇంద్రునితో ఇట్ల పలికెను, పాకశాసన, నా వ్రతం దాదాపు ముగిసిందని ఎరుగుము. నీకు భ్రాత కలుగును. అతనితో కలిసి వత్స త్రైలోక్యాన్ని నిష్కంఠంగా యథేచ్ఛగా అనుభవించము. ఇట్లు పలికి ఇన్నాళ్ళు నియమాలతో ఉండిన దితి కానున్న విషయం బలవత్తరం మగటచే నిద్రావేశమున తన జుట్టు ముడివేడి వెంట్రుకలపై తన కాళ్ళు పడి తగులుచున్నను ఎరుగక గాఢ నిద్రపోయెను. ఈ అశుచిత్వపు అవకాశం దొరకగానే ఇంద్రుడు వేగంగా మాయతో వజ్రంతో దితి గర్భాన్ని ప్రవేశించి గర్భాన్ని 7గా చేశాను. అతడు కోపం కొలది వాటిలో ఒక్కొక్క దాన్ని మరలా 7 ముక్కలు చేశాను. అంతలో దితికి మెలకు వచ్చి, ఇంద్ర, నా సంతానాన్ని చంపవలదు అనెను. అది విని ఇంద్రుడు బయటకు వచ్చి ప్రాంజలిలై ఎదుట నిలిచి భయపడుతూ తల్లితో మెల్లగా ఈ వాక్యం పలికెను, తల్లి, నీవు కేశాలను పాదాలతో ఆక్రమించి పగలు నిద్రించుచుంటివి. ఈ అవకాశంతో నేను నీ గర్భాన్ని ఈ వజ్రంతో 7 ఏడులు 49 ముక్కలుగా చేసి తిని వారు శుభులు, దేవతా పూజితమగు జులోకాన వారికి స్థానములనిచ్చెదను. ఇంద్రుడిట్లు పలకగా దితి ఏమీ మారు పలకలేదు. ఆమె మరల దేవుడకు తన భర్తతో దుఃఖంతో ఇట్లు పలికెను, ప్రజాపతి, ఇంద్రుని జయించగలవాడు, స్వర్గవాసుల శస్త్రాస్త్రముల కవచ్చడు, బలశాలియగు కుమారునిమ్ము.
అది విని అతి దుఃఖిత పత్నితో అతడు ఇట్లనెను, పుత్రవత్సల, నీవు 10,000 ఏండ్లు నిష్ఠాపరురాలవైనచో అట్టి పుత్రుని పొందెదవు. వజ్రసారమయములకు దృఢ అవయవాలతో వజ్రాంగుడను పుత్రుడు నీకు కలుగును. వరం పొంది ఆ దేవి తపమునకై వనానికి పోయెను. 10,000 ఏండ్లు ఘోర తపము ఆచరించెను. అది ముగిసిన పిమ్మట ఆ భగవతికి దుర్జయుడును, ఎవరికి ఏమీ చేయుటకు అలవి కానివాడు, వజ్రంతో ఛేదింప సఖ్యము కానివాడు అజేయుడు ఒక కుమారుడు కలిగెను. అతడు పుట్టినంతనే సర్వశస్త్రాస్త్ర పారంగతుడయ్యను. వాడు భక్తితో తల్లితో, తల్లి నీకై ఏమి చేయుదును అనెను. దితి హర్షంతో ఆ దైత్యాధిపతితో ఇట్లనెను, సహస్రాక్షుడైన ఇంద్రుని వర్చస్సుతో బహుపుత్రులు హతులైరి. నీవు దానికి ప్రతీకారంగా పోయి ఇంద్రుని చంపిరమ్ము అనగా సరే అని ఆమెతో పలికి ఆ బలశాలి స్వర్గానికి పోయెను. అమోఘ శక్తిగల పాశంతో ఇంద్రుని వ్యాధుడు క్షుద్రమృగం వలె బంధించి తల్లి కడకు తెచ్చెను. ఇంతలో ఆ తల్లి కొడుకులు ఉన్న చోటికి బ్రహ్మయు మహాతపస్వి కశ్యపుడు వచ్చిరి. వారిద్దరూ అతనితో, నాయన, వీనితో ప్రయోజనం ఏమున్నది? ఈ దేవేంద్రుని విడువుము. లోకమున సంభావితుడకు వానికి అవమానం వధ వంటిది. చెడు మాట అనిపించుకుని శత్రువు నుండి విడిపించుకున్న వాడు చచ్చిన వాడే. మహాయుద్ధాన శత్రుని చేజిక్కి వారి నుండి ఆదరంతో నిలవబడిన వాడు దినదిన క్రమాన జీవన్మృతుడగుచుండును. తనకంటే గొప్పవారుకు శత్రువులకు వశీభూతుడైన శత్రువు విషయాన శత్రుత్వం ఇంకేమున్నది అన్న బ్రహ్మ కశ్యపుల మాట విని వినతుడై వజ్రాంగుడు ఇట్లనెను, నాకు వీనితో పని లేదు. తల్లి ఆన నెరవేర్చి తిని అంతే. నీవు సురాసురనాథుడవు, నాకు ప్రపితామహుడవు. దేవా, నేను నీ మాట పాటింతును. ఇదిగో ఇంద్రుని వదులుతున్నాను. నాకు తపస్సునందు ఆసక్తి కలదు. నాకు అందు నిర్విఘ్నత కావలను. భగవన్, ఇదియే నేను కోరు నీ అనుగ్రహం అనగా బ్రహ్మ ఇట్లనెను, క్రూరత్వాన్ని పొందియో నీవు నా శాసనమందు నిలిచితివి కావున నీ జన్మం ఈ చిత్తశుద్ధి చే సఫలమైంది అని బ్రహ్మ మనోహర విశాల లోచనయకు ఒక కన్యను సృజించి ఆమె అతనికి భార్యగా ఇచ్చెను. ఆమె పేరు వరాంగి అని పలికి పద్మసంభవుడైన ఆ బ్రహ్మ వెళ్ళిపోయెను. వజ్రాంగుడను ఆమెతో తపమునకై వనమ్మకేగెను. కమలపత్రాకుడగు ఆ దైత్యేంద్రుడు 8,000 ఏండ్ల శుద్ధ బుద్ధి అయి మహాతపము ఆచరించెను. మరి అంతకాలము తలవంచియు మరియు అంతకాలం పంచాగ్ని మధ్యజ్ఞుడయ్యే నిరాహారుడై ఘోర తపస్సు ఆచరించి తపోరాశి అయ్యను. పిమ్మట 1000 ఏండ్లు వాడు నీటి లోపల నుండి తపమాచరించెను. అతడు నీట ప్రవేశించగానే అతడి పత్నియు మహావ్రతయ్య ఆ శిరస్సు తీరమున మౌనం అవలంబించి నిరాహారం మహాతేజోవంతరాలై ఘోర తపమాచరించెను. ఆమె తపమందున్న కాలాన ఇంద్రుడు ఆమెను భయపెట్టు పనులు చేసెను. అతడు కోతి ఆ మహావనమందలి ఆమె ఆశ్రమాన్ని పనిముట్లుగా ఉన్న సొర్రబుర్ర, నీటి కడవ, భరిణెలు అన్ని చెల్లాచెదురు చేసెను. భయంకర రూపుడై మహాభయం కలిగించెను. పామై ఆమె కాళ్ళు బంధించి చాలా దూరం ఈడ్చుకుని పోయెను. ఆమె నా ప్రదేశమంతా తిప్పి తానును తిరిగెను. కానీ తపోబలాఢ్యురాలకు ఆ వరాంగి అతనికి అవధ్యురాలయ్యను. ఇంద్రుడంతట నక్రయి ఆశ్రమాన రోత చేసెను. మేఘమై ఆశ్రమ ప్రదేశాన తడిపెను. ఇట్లనేకములకు బెదిరింపులు చూపుట ఇంద్రుడు సాగించుచునే పోయెను. ఇదంతా తన ఆశ్రమ స్థానమున్న పర్వతపు దుష్టత్వమని తలచి వరాంగి దాన్ని శపించబూనెను. ఆమె శాపాభిముఖి ఒకట చూసి కొండ మానవ రూపం దాల్చి ఆ వరారోహతో భయపడి చిత్తంతో ఉన్న వరాంగన, నేను దుష్టుణ్ణి కాను, నేను సర్వప్రాణులకు ఆశ్రయమిచ్చేవాడను. ఇంద్రుడు పొగడుతో ఈ చేష్టలు చేస్తున్నాడు అనెను. ఇంతలో 1000 ఏండ్లు ముగిసెను. బ్రహ్మ మెచ్చి హర్షంతో ఆ జలాశయానికి వచ్చి ఆ వజ్రాంగునితో ఇట్లనెను, దితిపుత్ర, నీకు అన్ని కోరికలు ఇత్తుననగా తపోనిధియు దైత్యేంద్రుడు అగా వజ్రాంగుడు లేచి ప్రాంజలి సర్వలోక పితామహుడుగు బ్రహ్మతో, నాకు అసురస్వభావం లేకుండా వలెను. అక్షయ పుణ్యలోకాలు లభించాలి. తపస్సునందు ఆసక్తి నిలపాలి. ఈ దేహయాత్రయు నడుచుచుండవలెను అని చెప్పెను. అనగా బ్రహ్మ సరే అని తన లోకమునకేగెను. స్థిరములకు సంయమములతో తపస్సాచరించి ముగించిన అతనికి ఆకలి వేయగా ఆహారం కావలసిన తన ఆశ్రమమందు భార్యకై చూడగా ఆమె కనబడలేదు. క్షుద్రావిష్టుడుగా అతడు, నా భార్య ఎక్కడికి పోయి ఉండననుకొనుచు పర్వత వన ప్రదేశమున ఫలమూలంలో ఏవైనా తెచ్చుకుందామని లోపలికి పోయి అతడు చూచుచుండు. అతనికి తన ప్రియురాలు దీనురాలై చెట్టు చాటున ముఖం కప్పుకొని ఏడుస్తూ కనబడెను. ఆమెను చూసి ఆ దైత్యేంద్రుడు ఓదార్చుచూ, పిరికిదాన, యమలోకం పోగోరిన వాడెవడు నీ అపకారం చేసెను? మానిని నీకేమి కోరిక తీర్చవలెనో తెలుపుము అనెను. వరాంగి వజ్రాంగునితో ఇట్లు పలికెను, రౌద్రుడగు దేవరాజు నన్ను నా భర్త కనబడటలేదని హేతువుచే భయపెట్టెను. అలక్ష్యంగా చూసెను, కొట్టెను, ఎన్నో విధముల పీడించెను. దుఃఖానికి అంతు కనబడక ప్రాణములను వదలబోని ఉన్నాను. ఈ దుఃఖ శోక మహాసముద్రం నుండి తరింపచేయి తారకుడగు కుమారుని ఇమ్ము. ఆ మాట విని దైత్యేంద్రుడు కోపంచే వ్యాకుల చిత్తుడయ్యను. తాను ఇంద్రునికి ప్రతీకారం చేయ శక్తి కలవాడే అయినను మహాబలుడైన ఆ దైత్యుడు మరలా తపమే చేయ నిశ్చయించెను.
అతడు మరలా క్రూరతరముగా పనిచేయదలిచెనని ఎరిగి ఈ దైత్యుని కడకు బ్రహ్మ వచ్చెను. భగవానుడా, ప్రభువు మధురవాక్కుతో ఇట్లు పలికెను. పుత్ర, నీవు మరలా క్రూర నియమము పూనుటకు ఏల సంకల్పించితివి. ఇప్పుడే నీవు ఆహారం గ్రహించదలిచి ఉంటేవి కదా. మహావ్రత, దాన్ని నీల వదులుచున్నావో తెలుపుము, కారణం తెలుపుము. 1000 ఏండ్లు నిరాహారుడైనందున కలుగునంత ఫలం తనకు సిద్ధమై లభించిన ఆహారాన్ని వదిలిన వానికి ఒక్క క్షణంలో లభించును. సుఖములు చేజిక్కినప్పుడు వారిని విడిచుట, చేజిక్కిన దాన్ని విడిచుట అంత గొప్ప పని కాదు. బ్రహ్మ పలికిన ఈ మాటలు విని వజ్రాంగుడు దైత్యుడయ్యు తపోవంతుడు కావున బ్రహ్మ తన నోటితో పలికిన మాటను హృదయాన ఆలోచించుచు ప్రాంజలి ఇట్లనెను. మీ ఆజ్ఞచే సమాధి నుండి లేచిన నాకు నా భార్య బెదిరించబడి దీనురాలై చెట్టు కింద ఏడుస్తూ కనబడెను. నేను బాధనందుచున్న చిత్తంతో ఆమెతో, పిరికిదానా, ఇట్లు ఏలా ఉన్నావు? ఏదియో చేయదలిచి ఉన్నావు, అదేమో చెప్పుము అని అంటిని. దేవా వాచస్పతి, నేను ఇట్లడగగా భీతురాలై ఉన్న ఆ సుందరి మనోహరాక్షరాలతో హేతుయుక్తంగా ఈ వాక్యం పలికెను. రౌద్రుడగు దేవేంద్రుడు నా భర్త కనబడలేదు కదా అని నన్ను భయపెట్టెను. అలక్ష్యంగా చూశాను, కొట్టెను, ఎన్నో విధాల పీడించను. దుఃఖానికి అంత కనబడక ప్రాణాలు వదలపోని ఉన్నాను. ఈ దుఃఖలోక మహాసముద్రం నుండి తరింపచేయు కుమారుని ఇమ్ము. ఇట్లా ఆమె పలకగా సంక్షోభం చెంది స్వర్గవాసుల జయానికి సమర్థుడగు కుమారుని ఆమెకు ఇచ్చుటకై ఘోర తపస్సు ఆచరిస్తాను. పద్మ గర్భోద్భవుడు చతుర్ముఖుడు అగు ఆ దేవుడు ప్రసన్నుడై ఆ దైత్యరాజు వచనానికి సమాధానంగా ఇట్లు పలికెను. నాయనా, నీవు తపస్సు చేయటం మానము, దుస్తరమగు క్లేశం నందు ప్రవేశించకము. దేవతా సువాసనల అందములకు కొప్పులు వేడిపోవునట్లు చేయగల తారకుడని పుత్రుడు నీకు కలుగును. బ్రహ్మ ఇట్ల పలకక దైత్యనాథుడా వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి హర్షపూర్ణ ముఖుడై తన భార్య కడకు వచ్చి ఆమెను ఆనందపరచెను. ఆ దంపతులు కృతార్థులై మోదంతో తమ ఆశ్రమానికి పోయిరి. మహాసుందరియగు ఆ వరాంగి వజ్రాంగుడు తన యందు నిలిపిన గర్భాన్ని తాను నీటి యందు తడియిచు నిండుగా 1000 ఏండ్లు మోసెను. తర్వాత వరాంగి కుమారుని కనెను. లోకభయంకరుడుగు దైత్యేంద్రుడు తారకుడు జన్మించినప్పుడు సకల పృథ్వీయు చలించెను. సముద్రాలు కంపిల్లెను, పర్వతాలు కదలను, భయంకర వాయువులు వీచెను. మునీంద్రుడు శాంతికై జప్యమంత్రములు జరిపించిరి. క్రూర మృగాలను భయంతో కూతలు పెట్టెను. చంద్రసూర్యుల కాంతి తగ్గెను, దిశలందు మంచు కమ్మెను. సర్వులగు అసురులు అసురాంగనలు ఆ బాలుడు జన్మించిన చోటికి సంతోషంతో వచ్చిరి. హర్షావేశంతో దానవాంగనలు నాట్యం చేసిరి. దానవులు మహోత్సవాలు జరుపుకొనిరి. మహేంద్రాది దేవతల మనములు విషాదంతో నిండెను. వరాంగి తన సుతను చూసి హర్షపూర్ణురాలయ్యను. దేవేంద్రుని జయించుట పెద్ద పనిగా ఆమెకు అనిపించలేదు. ఇదెంత పనిలెమ్మనుకొనెను. పుట్టిన వెంటనే చండవిక్రముడుగా ఆ తారకుడు పృథివిని ఎత్తి ఊపగలిగిన కుజంభ మహిషాదులకు అసురుల చేత సర్వాసుర మహారాజుగా అభిషేకించెను. మునిసత్తములారా, ఆ తారకుడు తనకు మహారాజత్వం లభించగానే దానవ శ్రేష్ఠుడు కావున అందుకు తగిన యుక్తియుక్తముకు వచనం ఇట్ల పలికెను. దేవాసురుల బలములో కూర్చుకొనుట. తారకుడు ఇట్ల పలికెను. మహాబలులకు అసురులారా, అందరూ నా మాట వినండి. మీరందరూ కార్యాచరణమందు మిగుల స్థిరబుద్ధి నిలుపుడు. దానవులారా, దేవతలు మనకు వంశక్షయకర్లు. మనకు జాతి ధర్మంగా వారితో అక్షయముకు వైరం నెలకొని ఉన్నది. మనం ఇప్పుడు సురలు దండించుటకుగా స్వభుజ బలం సర్వమును అవలంబముగా చేసుకుని పోవుదము. ఇందు సందేహం వలదు. కానీ తపస్సు లేక దేవతలతో సంగరం యుక్తం కాదనుకొందును. దితిసుతులారా, మొదలు నేను ఘోర తపమనరింతును, తర్వాత దేవతలను జయింతము, జగత్రయం అనుభవింతము. స్థిరోపాయం గల పురుషుడే స్థిర స్త్రీని పొందును. చపలుడినై ఉండి నేను సహజ చపలయగు లక్ష్మిని కాపాడజాలను అని అనగా దైత్యదాతనవులందరూ ఆ తారకాసురుని వచనం విని విస్మయమంది బాగనరి. తారకుడును పారయాత్రగిరి గుహకు పోయెను. అది ఉత్తమం, సర్వఋతు కుసుమములతో వ్యాప్తం, నానా విధములకు ఔషధులతో దీపించుచున్నది. నానా గైరిక ధాతువులను స్రవించినది, చిత్రమైనది. అనేక గుహాగృహములు అందగలవు. దానికి అన్ని వైపులా దట్టములకు అడవులు కలవు. చిత్రములకు కల్పవృక్షాలు అందగలవు. అనేక ఆకారాలు కలిగి నృత్యమునర్చు అనేక పక్షులతో కల్లోలితంగా ఉన్నది. ఎన్నో సెలయేళ్లు అందుగలవు, ఎన్నో జలాశయాలు గలవు. అచట చేరి ఆ దైత్యుడు విస్తృతముకు తపమాచరించెను. పంచాగ్ని మధ్యగతుడై నిరాహారుడై ఆకుల్ని ఆహారంగా నిరాహారంగా ఇట్లు వేరువేరు విధముల 100 ఏండ్లు తపమాచరించెను. తర్వాత దినదినాన తన దేహం నుండి మాంసం ఖండించి మాంసం అగ్ని అందు వేల్చి మాంసరహితుడయ్యను. వాని తపస్సుతో దేవతలందరూ భయమందిరి. ఇంతలో బ్రహ్మ వాని తపస్సుకు సంతృప్తుడై వరమీయ దేవలోకం నుండి పోయెను. సరసమగు రథమెక్కి ఆ దేవుడు
ఆ పారయాత్ర శైలరాజమును చేరి మధురవాక్కులతో తారకునితో ఇట్లనెను, పుత్ర తపం చాలించుము, నీకిప్పుడు అసాధ్యం లేదు, నీ సంకల్పమందున్న ఇష్టవరం కోరము. ఇట్లనగా తారకుడు విభుడగు స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి విశాల దేహుడయ్యును వినయంతో వంగి ప్రాంజలిలే ఇట్లయనను, దేవా, నీవు సర్వభూతముల మనసులయందుండవాడవు, సర్వప్రాణుల చర్యలు నీవెరుగుదవు. ప్రాయకంగా జనుడు ప్రతి ఒక్కడూ తనకు ఇతరులు చేసిన అపకారానికి ప్రతీకారం చేసి పగవాన్ని గెలవగోరను. మాకు జాతి ధర్మంగా మేము అమరులకు వైరులము. వారు ధర్మం విడిచి దైత్యులు నిశ్చేషులు చేసిరి. నేను వారిని నిర్మూలించగోరుచున్నాను. నేను సర్వభూతాలకు మహాతేజోవంతములకు అస్త్రములకు అవధ్యుడు కావలను. ఇది నా హృదయమునకు ఈప్సితముకు పరమవరం. దేవేశ, ఇదియే నాకెమ్ము, మరే వరము నాకెంపు కాదు అనగా అమరనాయకుడకు బ్రహ్మ తారకునితో ఇట్లనెను, దైత్య సత్తమా, ఏ దేహి మృత్యువు నందజాలక ఉండడు కనుక ఏదో ఒక దాని నుండి మరణం కూడా సంశయించక కోరము అనగా వాడును గర్వమోహితుడై ఆలోచించి 7 దినముల శిశువు వల్ల మృత్యువు కోరెను. బ్రహ్మవానికి ఆ వరములనిచ్చి దేవలోకమీగను. దైత్యేంద్రుడు తారకుడును తన గృహానికి పోయెను. తపస్సు నుండి ఉత్తీర్ణుడై వచ్చిన ఆ దైత్యేశ్వరులందరూ స్వర్గమున దేవతలు సహస్రాక్షుని వలె సేవించసాగరి. దైత్యనందనుడా, తారకుడు ఆనాడే రాజ్యస్థుడయ్యను. నాటి నుండి ఋతువులు తమ కాలపు లక్షణాలతో నిండి వాని సేవింపజొచ్చెను. లోకపాలురందరూ వాని కింకరులైరి. కాంతి, ధృతి, కీర్తి, మేధ, అఖండమగు సిరి తమ గుణాలతో నిండినవై ఏ లోపము లేక అన్ని ఆ దానవును ఆశ్రయించెను. అతడు కాలాగురు లేపనం పూనుకొని మహా కిరీటం మనోహరములకు భుజకీర్తులు ధరించి మహాసింహాసనం అధిష్ఠించి ఉండ అప్సర శ్రేష్ఠులు అతన్ని విడవక వీవనలతో మిగుల వీచుచుందిరి. అతని దీప మార్గములందు చంద్రసూర్యులు, వీవనలయందు వాయువును, యముడు అతని ముందుగాను ఉండేవారు. చాలా కాలం ఇట్లా గడిచిన మీదట మహావర గర్వితుడగా ఆ తారకాసురుడు ఒకనాడు సచివులతో ఇట్లనెను, స్వర్గం ఆక్రమించినదే రాజ్యంతో నాకేమి ప్రాప్తి, స్వర్గం ఆక్రమించనిదే రాజ్యంతో నాకేమి తృప్తి, దేవతలతోడి పగ తీర్చుకొనిదే నా హృదయానికి శాంతి ఎక్కడిది. ఇప్పటికీ దేవతల యజ్ఞాంశాలను అనుభవిస్తూనే ఉన్నారు, స్వర్గమందే నివసిస్తున్నారు. విష్ణువు లక్ష్మిని విడవక ఏ తడబాటు లేక సుఖంగా ఉన్నాడు. స్వర్గ స్త్రీలు ఇప్పటికీ తమ ప్రియులను శృంగార క్రీడలందు పీడిస్తున్నారు. స్వర్గంన విహారస్థానములందు ఇంకను మద్యములు కలువల వాసనతో కూడి ఉన్నవి. జన్మం నందియు పౌరుషాన్ని సాధించని వాని జన్మము వ్యర్థం. వానికంటే పుట్టనివాడే మేలు. తల్లిదండ్రుల కోరికలు తీర్చనివాడు, బంధువులను సంతోషపెట్టనివాడు, మాన్యమకు కీర్తి ఆర్జించనివాడు మృతుడే అని నా అభిప్రాయం. కావున మనం నేడే సురపుంగవుల త్రైలోక్య లక్ష్మిని హరించుటకై శీఘ్రంగా యుద్ధయాత్ర చేద్దాము. అష్టచక్రమగు నా రథాన్ని, దుర్జయమగు దైత్య సేనా చక్రాన్ని సిద్ధపరచబడుగాక. కాంచనంతో రత్నాలతో కూర్చిన నా ధ్వజాన్ని మౌక్తిక జాలంతో బద్ధమైన ఛత్రంను సిద్ధమగుగాక. తారకుని మాట విని అతని సేనాపతి అగు గ్రసనుడు దానవుడు తన సేనతో కూడి అదే విధంగా చేసెను. అతడు గంభీరమగు భేరుని మోగించి త్వరితంగా దైత్యుని యుద్ధానికై పిలిచెను. 1000 గుర్రాలు, 8 చక్రాలు, శుక్ల వస్త్రాలంకారాలు, నానా క్రీడా గృహములు, మనోహర గీతవాద్యపు ఏర్పాటులో కలిగి చతుర్యోజన వైశాల్యం కలిగి దేవపతియు శతక్రతుడు అగు ఇంద్రుని విమానము అనునట్లున్న రథాన్ని సిద్ధపరచెను. దైత్యుల్లో చండ విక్రములను 10 కోట్ల దైత్యులకు నాయకులను అగు అసురులను సంసిద్ధులైరి. వారందరూ నానా శస్త్రాలతో యుద్ధం చేయగలవారు, నానా శస్త్రాస్త్ర విద్యా పారంగతులు. వారిలో తారకుని ధ్వజం రౌద్రమై పద్మాలంకృతమై ఉండెను. గ్రసనుడు మకరధ్వజం తాల్చెను. జంభుని ధ్వజం అయోమయమై పిశాచముఖమై ఉండెను. కుజంభుని ధ్వజమందు తోక ఆడిస్తున్న గాడిద ఉండెను. మహిషుని ధ్వజమందు బంగారు నక్క ఉండెను. శంభుని అత్యున్నతమగు ధ్వజమందు అయోమయమగు కాకి ఉండెను. ఇతర దానవుల ధ్వజములను అనేక ఆకార చిహ్నములతో ఉండెను. గ్రసనుని రథం శీఘ్ర వేగం కలవి, బంగారు మాలికలు కలవి 100 పులులు పూంచినది. జంభుని రథం చిరుగజ్జల సమూహాల మాలికలు గల 100 సింహములను పూంచినదై దుర్జయమైంది. పిశాచముఖం గల గర్ధములు కుజంబుని రథమును లాగుచుండెను. మహిషుని రథాన్ని ఉష్ట్రములను, గజని రథాన్ని తురంగములను, మేషుని రథాన్ని భయంకరములకు చిరుతపులలో, కాలనేమి రథాన్ని ఏనుగులు లాగుచుండెను. ఆ మదపుటేనుగులు పర్వతాల వలె దృఢములై, ఎత్తై 4 దంతాలు కలవై, మదం కార్చుచు సుశిక్షితములై, మేఘాల వలె భయంకరములై ఉండెను. వానికి తోడుగా 100 మూరల ఎత్తైనవి బంగారు సొమ్మలు గలవి నల్లని గుర్రములు ఉండెను. కాలనేమి తెల్లని చందనం పూసుకున్న మనోహర దేహంతో నానా పుష్పమాలలతో ప్రకాశిస్తున్న వాడై తెల్లని చామరాలతో ప్రకాశిస్తూ దక్షిణ దిశకు బయలుదేరను.
బథనుడను దైత్యేంద్రుడు పాశహస్తుడై ప్రకాశించెను. జంభకుడు చిరుగంటల రాసుల మాలలు గల ఉంటనెక్కెను. శుంభదానవుడు నల్లని తెల్లని పెద్ద గొర్రె పొట్టేలు నెక్కెను. ఇతరులకు దానవ వీరులను నానా వాహనగాములై భయంకర చిత్ర కృత్యాలు చేయిచు కవచాలు దాల్చి కుండలములు తలపాగలు సొమ్ములుగా నానా విధోత్తరీయాలతో నానా మాల్య విభూషణాలతో నానా సుగంధాలతో నానా స్తోత్ర పాఠకుల స్తోత్రాలతో నానా వాద్యాల మ్రోతులతో మహారథులు తమ ముందు నడవగా నానా వీరాలాపములాడుచు మహా అసురులు ఆ సేనయందుండిరి. ఇట్లా దైత్యసింహుడకు తారకుని సేన భయంకర రూపంతో ఒప్పెను. అది భయంకరములకు మదపుటేనుగులతో ప్రమత్తులకు రథికులతో సంకులమై అనేక పదాతులతో జెండాలతో దేవతలతో యుద్ధానికి బయలుదేరను. ఇంతలో దేవదూత వాయువు అంతరిక్ష ప్రదేశమందుండి దానవ బలాన్ని చూసి ఇంద్రునికి తెలుపుటకు పోయెను. అతడు మహాత్ముడకు ఇంద్రుని దివ్యసభకు పోయి దేవతల నడుమ ఉన్న అతనితో ఈ యుద్ధం సంప్రాప్తించిన మాట తెలిపెను. అది విని మహాభుజుడకు దేవరాజు కన్నులు మూసుకొని తగిన సమయాన బృహస్పతితో ఇట్లనెను, దేవతలకు దానవులతో ఈ మహాయుద్ధం వచ్చి పడింది కదా, ఇందు నీత్యుపాయంతో కూడిన కార్యమేదియో తెలుపుము. మహేంద్రుని ఈ వచనం విని వాక్పతియు మహాబుద్ధిశాలియోగు మహాభాగుడు బృహస్పతి ఇట్లనెను, సేన చతురంగమైనట్లే నీతికిని చతురంగాలు కలవు. సురశ్రేష్ఠ, జయం కోరువారికి ఈ చతుర్విధ నీతి సనాతనమైనది. సామదాన భేద దండాలనేవి ఆ 4 నిత్యంగములు. దేశకాల శత్రువులను బట్టి క్రమంగా వీరిని ప్రయోగించాలి. బలమగు ఆశ్రయం కలవారు కావున దైత్యులందు సామం పనికిరాదు. జాతి ధర్మం చేతనే వారు భేదానికి లొంగరు. ధనవంతుల యందు దానమేమి ఉపయోగించను? మీకిష్టమైతే దండోపాయం మాత్రమే ఇక మిగిలి ఉంది. అది కాక సామోపాయం గొప్పదే కాని దుర్జనుల విషయాన మనం అది ప్రయోగించిన నింద పొందుదము. మహాత్ములు ప్రయోగించిన సామమును క్రూరులు ఇది భయం చేత అని తలంతురు. రుజుత్వం ఆర్యమకు బుద్ధితో నడుచుట దయా సామం అని భయం చేచూపు గుణములనియు నీతికి లోపమని దుర్జనులు అనుకుంటారు. కావున దుర్జనులను అనగదొక్కుటకు పౌరుషం ఆశ్రయించటయే మేలు. మనల్ని వాడు ఆక్రమించినప్పుడు ప్రతిక్రియే మహాకార్యం. దుర్జనుడు ఎన్నడూ సుజనుడు కాడు. సుజనుడును తన స్వభావాన్ని ఎన్నడూ విడవరాదు. నాకిట్లు తోస్తున్నది, మీరును ఆలోచించడు. బృహస్పతి ఇట్లనగా ఇంద్రుడును ఇది ఇంతే అని తానును కర్తవ్యం ఆలోచించి సభయందులి దేవతలతో ఇట్లనెను, లోకపాలకులారా, మనము యజ్ఞభాగ భోక్తలం, అతి సాత్వికులం. మనమందరం మన అధికారములందుండగా దానవేశ్వరులు అనిమిత్తములుగా మనల్ని బాధిస్తున్నారు. వారి మీద సామాధికం పనికిరాదు. దండమే పూనవలను. యుద్ధానికి ఉద్యుక్తులం కావలను. నా సేవను సంయోజనపరచుడు. శస్త్రాలను నిలుపుడు. అస్త్రదేవతలను ఆరాధించడు. అమరులారా, వాహనాలను యాన సాధనాలను సిద్ధపరచడు. యముని సేనాపతిగా చేసుకుని స్వర్గవాసులారా, ఇట్లు చేయడనగానే దేవతల్లో ప్రధానులు అందుకై ఉద్యుక్తులు కాసాగిరి. మాతలి 10,000 గుర్రములను పోంచిన ఇంద్రరథం సిద్ధపరిచి తెచ్చెను. దానికి బంగారు గంటలు అలంకరించబడెను. అది ఆశ్చర్యకర నానా లక్షణాలతో ఉండెను. సర్వదేవతలు దాని వెంట ఉండిరి. దాన్నెవరూ జయింపజాలరు. యముడు మహిషమెక్కి సేనకు ముందుండెను. అతని చుట్టూ చెండులకు కింకర్ల బృందముండెను. అతని వస్త్రములను కనులను ఉద్ధత ప్రళయ కాలాగ్ని జ్వాలల వలె ఉండును. అగ్నియు శక్తి ఆయుధంగా దాల్చి మేషం నెక్కెను. వాయువు విస్తార మహావేగం గల లేడినెక్కి అంకుశం ధరించెను. వర్ణ భగవానుడు సర్పములు పోంచిన రథం ఆరోధించెను. ఆకాశగామియగ నిరుతి మనుజులులాగు రథమెక్కెను. ధనాధిపుడగ కుబేరుడు తీక్ష్ణ ఖడ్గాన్ని గదను దాల్చి భయంకర వీరుడుగా మహాసింహ రథమున కూర్చుండెను. చంద్రసూర్యులు అశ్వినీ దేవతలు అశ్వములు నెక్కి నిలిచిరి. గంధర్వులు బంగారు సొమ్ములు దాల్చి బంగారు అంచెల ఉత్తరీయాలు ధరించి చిత్రములకు కవచాలు రథాలు ఆయుధాలు కలవారే బంగారుతో జుట్లు అలంకరించుకుని వైఢూర్యంతో చేసిన మకరాల ధ్వజాలతో ఉండరి. రాక్షసులు ఎర్రని ఉత్తరీయాలు దాల్చి ఎర్రని కీసాలతో గ్రద్దలు ధ్వజములుగా ఇనుపసొమ్ములు ధరించి మహావీర్యులు నిర్మలులు అయి ఉండరి. నాగులు ముసల ఖడ్గ గదల ఆయుధంగా హస్తములు దాల్చి తలపాగలో కవచాలు ధరించి రథములను ఆరోహించి మహా మేఘధ్వనులతో మహోల్కలు పిడుగులు ఆయుధాలుగా ఉండరి. యక్షులు నల్లని వస్త్రాలు దాల్చి భయంకర బాణ ధనుర్ధరులై రాగి గుడ్లగూబల ధ్వజములుగా బంగారు సొమ్ములు దాల్చి భయంకరులై ఉండరి. చిరుతపులుల చర్మములు ఉత్తరీయములుగా పిశాచ బలముండెను. వారిలో చాలా మందికి గ్రద్దల ఈకలు ధ్వజములు ఎముకలు సొమ్ములుగా ఉండెను. ఆ సేన ముసలాజాయుధాలతో నానా ప్రాణులతో చూడరాడంత భయంకరంగా ఉండెను. కిన్నర్లకు వస్త్రములు తెల్లనివి, తెల్లని పక్షులు వారి పతాకములందుండెను. వారిలో చాలా మందికి వాహనాలు మత్తేభాలు, వారి ఆయుధాలు వాడి తోమరములు. ముత్తముల జాలరులతో అలంకరించబడిన వెండి హంసలు వారి ధ్వజములందుండెను. వర్ణుని ధ్వజం భయంకరముగా ధూమంతో కూడిన అగ్ని, కుబేరుని ధ్వజం పద్మరాగ మహారత్నంతో చేసిన మొక్క,
అది మిగుల ఎత్తై ఆకాశంలోనికి పోగోరుచున్నట్లుండెను. యముని ధ్వజం ఇనుప తోడేలు, నిరుతి ధ్వజం ప్రేతముఖం, రవిచంద్రుల ధ్వజాలు అమిత కాంతి గల బంగారు హంసలు, అశ్విదేవతల ధ్వజం ఎర్రనిదై వింత వన్నెలు గల కడవ, బంగారుతో చేయబడి మిశ్రిత రత్నాలతో చేయబడి తెల్లని వింజామరలతో అలంకృతమైన ఏనుగు ఇంద్రుని ధ్వజం, నాగ యక్ష గంధర్వ మహోరగ నిశాచరులతో అమరిన ఆ ఇంద్రసేన త్రిలోకములందును దుర్జయమై ఉండెను. ఆ దేవసేన యందు 33 కోట్ల దేవతలుండరి. మంచుకొండ వంటిదే తెల్లని కర్ణచామరంలో బంగారు తామరలతో కూర్చిన అమల సుందరహారములో ఎర్రని కుంకుమ పువ్వు పూత కపోలములందు క్రీడించు తుమ్మెదల గుంపులు కలిగిన ఐరావతమందు మహాబలశాలియు చిత్ర వస్త్రాభరణధారియు విశాల వస్త్రపు కిరణాలతో ఏర్పడిన వితానములతో అలంకృతుడును, వ్యాప్తమైన భుజకీర్తులు గల భుజాగ్రమండలం కలవాడను, సహస్ర నేత్రుడును, వేల కొలదిగా స్తుతి పాఠకులచే సంస్థుతించబడ్డవాడను అగు పాకశాసనుడు ఇంద్రుడు స్వర్గమందలి ఎల్లర కంటే మిక్కిలిగా ప్రకాశించెను. గజతురగ బలరాశితో సంకులమై శ్వేత ఛత్ర ధ్వజ పంక్తితో ప్రకాశించుచు జయింపనలవి కాని పదాతులు కలిగి నానాయుధులకు యోధులతో దుస్తరమై ఆ దేవసేన ప్రకాశించుచుండెను. ఓం శాంతి శాంతి శాంతి.